హలో ఎవ్రీవన్, నమస్తే, వనకం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు షార్ట్స్లో అయితే కవర్ చేసేసి ఉంటారు, నేను ఏంటి వీడియో ఎందుకు పోస్ట్ చేశాను అని మీకైతే ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది కదా. అదేంటో కాదండి, మా ఫ్రెషర్స్ మీట్ అయితే అండి. ఇది ఫంక్షన్ కింద అయితే అరేంజ్ చేశారు. మా సీనియర్స్ మంచిగా యూనిక్గా ఆలోచించి సంక్రాంతి సంబరాలు అని పేరు అయితే పెట్టి మాకైతే ఫ్రెషర్స్ మీట్ అయితే పెట్టారండి. సంక్రాంతి సంబరాలు అని ఎలాగో పేరు పెట్టారు కదా అని చెప్పేసి మా సీనియర్స్ ఏం చేశారంటే మాకు రంగోలీ కాంపిటీషన్స్ అయితే కూడా అరేంజ్ చేశారు. సో ఆ కాంపిటీషన్స్కే మేమైతే వెళ్తున్నాము. ఆల్రెడీ రీచ్ అయిపోయాము మా డెస్టినేషన్కి అయితే. సో అక్కడైతే మా సీనియర్స్ అయితే మమ్మల్ని చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు. మేము వెళ్ళే కన్నా మాకన్నా ముందుగానే మా సీనియర్స్ అక్కడుండి అరేంజ్మెంట్స్ అయితే చూస్తున్నారు. సో అది విజువల్స్ చూసేయండి. అక్కడ సీనియర్స్ మాకేం చేశారంటే మేము వెళ్ళగానే ఎవరి బ్లాక్ వాళ్ళకి అరేంజ్ చేసేసి వాళ్ళకైతే అలర్ట్ చేసేసారు బ్లాక్స్. నిజం చెప్తున్నా అండి, మా సీనియర్స్ అయితే మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇలాంటి సీనియర్స్ దొరకడం మా అదృష్టం. చూస్తున్నారు కదండి, మాకైతే అక్కడే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారంట. ఆ ప్లేస్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో మా సార్ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తున్నారు, ఎలా ఉంది ఏంటని చెప్పేసి మొత్తం అంతా చూస్తున్నారు. సో అది అయితే మాకు పార్టీ జరిగే ప్లేస్ అయితే అది. సో రేపు చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అంకుల్ హాయ్ చెప్పండి. మా వీరవేణి అక్క కడుగుతుంది. ప్రసన్నక్క హాయ్ చెప్పు. హాయ్ చెప్పారు కదండి, ఆ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గులు పెడుతున్నాము. మా వాళ్ళైతే కష్టపడుతున్నారు పాపం. మీరు ముగ్గులు పెట్టడానికి వచ్చారా, రెడీ అవ్వడానికి వచ్చారా? పాపం చూడండి, వాళ్ళేమో అక్కడ కష్టపడుతుంటే వీళ్ళు రెడీ అవుతున్నారు కూర్చొని. చూస్తున్నారు కదా, ఈయన మా కాంట్రాక్ట్ సార్ అండి. ఈయనే జడ్జ్మెంట్ ఇస్తున్నారు. ఎవరి రంగోలీ అయితే బాగుందో వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడానికి. మా సార్ జడ్జ్మెంట్ చూసి ఎలా ఉందో మీరు కూడా చెప్తారు. కానీ యాక్చువల్లీ జడ్జ్మెంట్ అనేది మీరు లాస్ట్లో రివీల్ చేస్తాను ఏమైంది అంటే మీరే షాక్ అవుతారు అది తెలుసుకుని. పాపం చూడండి, అది మా వాళ్ళందరూ అక్కడ నుండి నీళ్ళు ఎలా పోసేస్తుందో. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు కదా, ఈ అమ్మాయి బొగ్గులు ఉంటాయి కదండి, బొగ్గులను అయితే పౌడర్ కింద చేస్తుంది. ఎందుకు బొగ్గులు అని అనుకుంటున్నారు కదా, దాన్ని కూడా చూపిస్తానండి. ఎందుకు మీకు అన్నీ చూపించడానికి నేను ఉన్నాను కదా. వెయిట్ అండ్ సీ అండి, మన ఛానల్ అలా చూస్తూ ఉండండి, మీకు అన్నీ చూపిస్తా. ఫస్ట్ ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు నోరు తీపి చేసుకుని పని మొదలు పెట్టమంటారు కదా అండి. సో అందుకని చెప్పేసి మా సీనియర్స్ ఏం చేశారంటే ఒక స్వీట్ బాక్స్ అయితే తీసుకుని వచ్చేసి ఆ అక్క వాళ్ళకి ఇచ్చారు. అక్క వాళ్ళు అయితే అందరికీ నోరు తీపి చేసేసారు స్వీట్ అయితే ఇచ్చేసి. చూస్తున్నారు కదా, ఎవరి బ్లాక్ వాళ్ళు వెళ్ళిపోయారు. మంచిగా క్లీన్ చేసేసుకున్నారు, రెడీగా ఉన్నారు పెట్టేయడానికి. అయితే రంగోలీ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ బ్లాక్ అయితే, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్, ఫోర్త్ బ్లాక్, ఫిఫ్త్ బ్లాక్, సిక్స్త్ బ్లాక్, సెవెంత్ బ్లాక్, ఎయిత్ బ్లాక్, నైన్త్ బ్లాక్, ఫైనలీ 10th బ్లాక్. సీనియర్స్ 10 బ్లాక్స్ అయితే ఇచ్చారు కానండి 10 మెంబర్స్ అయితే లేరు. ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారండి. కలర్స్ సరిపోవట్లేదు అనుకుంటా. కలర్స్లో అయితే వీళ్ళు సాల్ట్ కలుపుతున్నారు. సాల్ట్ కలిపితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి. చూస్తున్నారు కదా కొంచెం దాన్ని ఎంత ఎక్కువ చేస్తున్నారో.
మేము వచ్చినప్పటి నుండి చూస్తున్నామండి. మా సీనియర్స్ అక్కడే ఉంటున్నారు. ఏం చేస్తున్నారైతే మాకు తెలియదు కానీ మా సీనియర్స్ అందరూ మాత్రం అదే ప్లేస్లో అయితే ఉన్నారు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. మధ్యలో అప్పుడప్పుడు అయితే వస్తున్నారు. ఇక్కడ అందరికీ తినిపిస్తున్న అక్క పేరు రేవతి. ఈ అక్క పేరు రేవతి. తిను మా సీనియర్. వాళ్ళందరూ సీనియర్సేనండి. వీళ్ళు మాత్రం మా బ్యాచ్. వీరవేణి గారు, శకుంతల గారు. కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అందరినీ వెళ్ళేసి లుక్ వేసేసి వచ్చేద్దాం రండి. మరి సీనియర్ అక్క వచ్చి టైం ఎంత అయింది, ఎంత వరకు టైం ఇస్తున్నారని కూడా చెప్పారు. స్టార్ట్ చేసి అందరూ. ఈ మీద కళ్ళు వేసేస్తుంది, మరి ఎవరిని డ్రా చేసేస్తుందో అర్థం కావట్లేదు. మీరు అక్కడ చూడండి, వాటర్ బాటిల్స్ పాపం ఆయన ఎలా తీసుకుని వస్తున్నారో. ముగ్గులు పెట్టి అలసిపోతారని చెప్పేసి తినడానికి తాగడానికి అన్ని సరఫరాలు బాగా చేశారండి సీనియర్స్ అయితే. ఇక్కడ ప్రసన్నకు అందరికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అందంగా పెడుతున్నారు చూడండి. మా సీనియర్ అక్క కూడా వచ్చి వాళ్ళకి కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారండి. అందరూ ముగ్గులు చాలా బాగా పెట్టారు. ఎవరికి పేరు పెట్టడానికి లేదు. కాకపోతే బ్లాక్ మొత్తాన్ని యూజ్ చేసుకుంది అయితే మాత్రం వీళ్ళొక్కలేనండి. మొత్తం బ్లాక్ మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా రంగోలీతో నింపేశారండి. వీళ్ళైతే చూడండి, కూర్చుని మరీ వేసేస్తుంది తినైతే. ఇక్కడ సీనియర్స్ అయితే సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. రేపటి జరిగే ప్రోగ్రామ్కి వాళ్ళు ఏ సాంగ్స్ పాడతామని అయితే ప్రాక్టీస్ అవుతున్నారు. వీళ్ళు రంగోలీ అని చెప్పేసి డ్రాయింగ్ అయితే వేసేసారండి మొత్తం. వీళ్ళు కైట్, ఆవు, కట్టెలు, పొయ్యి, పోట్, కుండ ఇవన్నిటిని వీళ్ళు కవర్ చేశారు. ఈ అక్కలిద్దరూ పూల తోటనైతే తీసుకుని వచ్చేసారు.
వీళ్ళంతా ఇప్పుడే వచ్చారండి. వీళ్ళందరూ పాపం క్లాస్ అటెండ్ అయ్యారు. మేము యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళాము. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మేడం కొత్త టాపిక్ ఏం చెప్పంలో అయితే మీరు కాంపిటీషన్కి అయితే వెళ్తున్నారు కదా అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి మేమందరూ అమ్మాయిలందరం అయితే వచ్చేసాము. పాపం అబ్బాయిలందరూ అయితే కాలేజ్లో అయితే ఉండిపోయారు. వాళ్ళ కాలేజ్లో క్లాస్ అటెండ్ అయ్యి అయితే వాళ్ళు వచ్చారు. ఈ లోపల మేమైతే రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. నేను పార్టిసిపేట్ చేయలేదులేండి, మా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నేను వీడియో అయితే తీస్తూ ఉన్నా. వీళ్ళు ఇలా పెడుతూ ఉండగానే మధ్యలో సార్ వచ్చేది చూసి వెళ్ళారు. అదే వేణుగారు వేస్తారు, హెల్ప్ చేస్తున్నారని. అరే సంక్రాంతి శుభాకాంక్షలు ఎక్కడ. ఇది సీనియర్స్ పెట్టారండి రంగోలీ అయితే. వీళ్ళది ఫినిష్ అయిపోయింది, వీళ్ళది కంప్లీట్ అయిపోయింది. రంగోలీ వేసి పక్కకు వెళ్ళిపోయారు. చూడండి సీనియర్ అక్క అయితే వచ్చారు. అక్క బిస్కెట్స్ అయితే తినిపిస్తున్నారు అందరికీ. యాక్చువల్లీ అందరికీ తినిపించట్లేదు, ముగ్గు పెడుతున్న వాళ్ళ చేతికి కలర్స్ అయిపోయి ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి ఎవరైతే ముగ్గు పెడుతున్నారో వాళ్ళకి తినిపిస్తున్నారు. మిగతా వాళ్ళకైతే చేతికి అయితే ఇచ్చేస్తున్నారు. నిజంగా చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూస్తున్నారండి అక్కాళ్ళు అయితే మమ్మల్ని. వీళ్ళని చూస్తున్నారా, వీళ్ళు చూడండి ఒక అమ్మాయిని అయితే తీసుకుని వచ్చేసారు. వీళ్ళు పెట్టింది థీమ్ నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ భారత మాత ఏంటో నాకు అర్థం కాలేదు. మా సీనియర్స్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మా సార్ గైడెన్స్ ఇస్తున్నారు. బ్యాక్ చూసారా, అరేంజ్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ టెంట్ అది వేస్తున్నారు. ఇది సంక్రాంతి సంబరాలు అని పేరు పెట్టారు కదండి, సో అందుకని చెప్పేసి సీనియర్ సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి ఉంది కాబట్టి థీమ్ కూడా సంక్రాంతి థీమ్ అయితే ఇచ్చారు. సంక్రాంతి థీమ్ ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే వేసి అదర కొట్టేశారండి. జడ్జ్మెంట్కి అయితే వచ్చేసారు సార్ వాళ్ళు. ఇంకా ఉందా ఇది? 2 minutes మేడం. అది అక్కడ వీళ్ళు మాకు ఏమీ రాదు చిన్నదని చెప్పి ఎంత పెద్ద ముగ్గు వేశారో చూడండి. సంక్రాంతి థీమ్ అంటే ఈ ముగ్గులోనే కనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ ముగ్గు గురించి కామెంట్ చేయండి. వీళ్ళ థీమ్ అయితే లా థీమ్ అండి. ఇందులో సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. మీకు గుర్తుందండి స్టార్టింగ్లో ఒక అమ్మాయి బొగ్గులు పౌడర్ చేసింది, అది ఎందుకో తర్వాత చెప్తాను అన్నాను కదా, ఇందుకేనండి, జడలో వేయడానికేనండి. కింద నుండి మొత్తం తీయడానికి అవ్వట్లేదు కదండి, సో అందుకని చెప్పేసి అంకుల్ పర్మిషన్ అయితే తీసుకుని వాళ్ళ ఇంటి పైకి అయితే వెళ్ళేసి వీడియో అయితే తీసేసానండి. నిజంగా పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది, ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో రియల్గా చూస్తే. ఇప్పుడు ఆ ముగ్గులన్నీ చెరిగిపోయే ఉంటాయిలేండి. పాపం వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. నిజంగా నేను నా కళ్ళతో చూశాను కాబట్టి తెలుస్తుంది వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు. ఎవరికి పేరు పెట్టడానికి అయితే లేదండి ఇక్కడ. ఎవరి ముగ్గులు వాళ్ళవే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరికి ఎలా వస్తే అలా పెట్టుకున్నారు. కానీ అందరివి చాలా బాగున్నాయి. నా ఒపీనియన్ కాదు కానీ మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. యాక్చువల్లీ ఈ అక్కలు సంక్రాంతి థీమ్ అని చెప్పినందుకు జస్ట్ ఫ్లవర్స్తో ఏముంటుంది అని అనుకున్నాము. చూడండి అక్కడ మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళైతే స్వాగతం చెప్తూ అందరిని ఆహ్వానించారు. కట్టెల పొయ్యి పెట్టి దానిపైన కుండ పెట్టి పాలు పొంగించారు, నవధాన్యాలు పెట్టారు, ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ. ఇక వీళ్ళు సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు కదా, గొబ్బెమ్మలు పాలు పొంగించారు, వరి పెట్టారు, చెరుకులు పెట్టారు, గంగిరెద్దుని పెట్టారు, కైట్ పెట్టారు, తర్వాత డ్రమ్స్ ఏవో పెట్టారు. వీళ్ళు సంక్రాంతి థీమ్ మొత్తం అంతా దించేశారు. ఇంక ఎక్స్ట్రాడినరీ, వీళ్ళ గురించి ఇంక చెప్పక్కర్నే లేదండి. ఇది నాకు తెలీదు ఇది థీమ్ ఏంటనేది. యాక్చువల్లీ వీళ్ళు బ్లాక్స్ ఖాళీ ఉన్నాయని మాత్రం హ్యాపీ పొంగల్ అని చెప్పేసి ముగ్గు కింద పెట్టేశారు. ఈ కిందలో చూస్తే కుండలో పాలు పొంగినట్టు పెట్టారు, కైట్ వేశారు, వరి పెట్టారు, చెరుకు కూడా పెట్టారు. ఇది మాత్రం సంక్రాంతి థీమ్ కాదండి, ఇది లా థీమ్.
యాక్చువల్లీ సంక్రాంతి థీమ్ ఏమంటే సీనియర్స్ లా థీమ్ వేశారు. ఇది కూడా చాలా బాగుంది. మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే అందులో సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు అని అయితే వేశారు. యాక్చువల్లీ థీమ్ నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ఇది మాత్రం బాగుంది, చాలా బాగా నచ్చింది. ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి సంక్రాంతి థీమ్లో పెట్టి అంటే 16 అనాలు తెలుగు అమ్మాయి అంటారు కదా, సో అలా అరేంజ్ చేశారు వీళ్ళైతే. అన్నీ ఈ థీమ్లో సంక్రాంతికి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయి. ఈ ముగ్గులు అయితే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇది థీమ్ నాకు కానీ మీకేమైనా తెలిస్తే చెప్పండి. నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలి నాకు ఇది ఏంటనేది. చూసారు కదా మై డియర్ వ్యూవర్స్, మీకు కూడా నచ్చినట్లయితే మన సంక్రాంతి సంబరాల్లో వేసిన రంగోలీ డిజైన్స్ కామెంట్ చేయండి. అలానే మా వాళ్ళు వేసిన రంగోలీ డిజైన్స్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఏ డిజైన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో కూడా గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇప్పుడు చెప్పట్లేదండి ఏ డిజైన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేది. నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఈ లోపల మీరు గెస్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆగండి, ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉందండి. జస్ట్ మీరు సంక్రాంతి సంబరాల్లో పెట్టిన కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్ వరకునే చూసారు. ఇంకా అసలైంది ఉంది కదా, మరి మా ఈవెంట్ చూడకుండా ఎలా మిస్ అయిపోతారు చెప్పండి. సో దీని తర్వాత నేను నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసేస్తాను. అంతవరకు మన ఛానల్ని ఒక లుక్ వేసేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి ఆల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే మోర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్, సీ యూ సూన్.